మన వైజాగ్ లో ఉమెన్స్ క్రికెట్ కి ఎంత క్రేజ్ ఉందో నాకు తెలియదు. సరే, స్టేడియం దగ్గర అయితే డబ్బులు ఎక్కువైపోతాయి. దారిలో ఒక నావల్టీ కనిపిస్తాయి, అక్కడ ఫ్లాగ్స్ కాపాము అగో చూపిస్తుంది, అవే ఫ్లాగ్స్. ఇవి తీసుకొని మళ్ళీ ఇంకా డైరెక్ట్గా ఇక్కడ నుంచి స్టేడియంకి వెళ్ళిపోవడమే. ఇండియా ఇండియా మొత్తానికి చాలా ఫుల్ హడావిడిగా కోలాహలంగా ఉంది. బండి ఇప్పుడే పార్క్ చేశాను. ఇక మా వదిన మా బిందుకి ఏమో ఫ్లాగులు డిజైన్ చేస్తుంది. లోపల రాద్దాం అండి, లోపల రాద్దాం. నువ్వు ఏదో చూడడానికి తెచ్చుకున్నావు, ఏదిరాది పోయిందా? అయ్యో, ఉమెన్ మ్యాచ్ అయినా అన్ని విరాట్ కోహ్లీ టీ షర్ట్స్. బాగా రష్ గా ఉంది, జనాలు మొత్తం హడావిడిగా ఉంది. లోపల మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా వెళ్తూనే ఉన్నాము. చూద్దాం. అప్పుడే లోపల నుంచి అరుపులు వినిపిస్తున్నాయి. మా ఫ్రెండ్ అన్నాడు, పెద్ద ఉమెన్స్ మ్యాచ్ కదా, కొంతసేపు అయితే ఖాళీగా పంపించేస్తారు, ఫ్రీగా చూడమంటారు, అనవసరంగా టికెట్లు బుక్ చేశారా మీరు అన్నాడు అనమాట. ఇక్కడ హడావిడి చూస్తుంటే స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయేలా ఉంది. ఎందుకంటే మాకు కావాల్సింది అదే, ఇంతలా ఉమెన్స్ క్రికెట్ కూడా ఎంకరేజ్మెంట్ వస్తే సంతోషమే కదా. ఫైనల్లీ గేట్ నెంబర్ 16 దగ్గరికి వచ్చాము. మనకి స్టేడియంలోకి ఎంటర్ అవుతున్నాం. మంచి హడావిడిగా ఉందంతా ఉంటుంది. బా, మొత్తం మా వాళ్ళు దొరికారు, మా వాళ్ళ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఆడుతుందా? ఎప్పుడు మ్యాచ్ సార్? నేను చూడట్లేదు. ఇది ఆడుతున్నారు బౌలింగ్, సెంచరీ కొడుతుంది స్మృతి మందన. స్మృతి నందన 40.9 మీద ఉంది. యాక్షన్ అయినా 50 కొడుతుంది. కొట్టిన మళ్ళీ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం, కొట్టేసింది 50. కదా, సారీ, శృతి మందన కాదు కొట్టింది. ఇప్పుడు వాళ్ళందరూ ఏమైంది, రన్అట్ అప్పీల్ చేశారు. రన్అట్ అయిందో లేదో చూడాలి, రివ్యూకి వెళ్ళారు. ఒకసారి థర్డ్ ఎంపైర్ ఎక్కడ ప్లే అవుతుందో కూడా మనకు తెలియట్లేదు. ఇక్కడ అంతా గందరగోళంగా ఉంది, చూద్దాం. స్మృతి మందన జస్ట్ సో క్యాచ్ డ్రాప్. ఈసారైనా సరే ఒక్క పరుగు చేసి 50 రన్స్ చేరుకుంటుంది. మొత్తానికి మా వాళ్ళు చీరగల్స్ లేని లోటు తీరుస్తున్నారు. మా పోడియం మొత్తానికి మా వాళ్ళదే అడవడంతానా. ఇప్పుడు ఇండియన్ 2.2 అనమాట. వీళ్ళు ఇప్పుడు ఇంత ఎంజాయ్ చేస్తున్నారు, కానీ స్టార్టింగ్లో ఏం చెప్పారు తెలుసా? అబ్బా మేమెందుకు స్టేడియంకి, మమ్మల్ని అక్కడ షాపింగ్ మాల్ దగ్గర వదిలేయండి, పిల్లల్ని తీసుకొని మీరు వెళ్ళండి, చూసుకొని రండి, ఈ లోపు మేము షాపింగ్ చేసుకుంటాం అన్నారు. లేదు ఒక్కసారి రండి, చూస్తే చాలా బాగుంటుంది అని చెప్తే వచ్చారండి. ఈ లోపు పిల్లలు ఆకలేస్తుందంటే స్నాక్స్ తీసుకురావడానికి బయటకు వచ్చాము. అక్కడ సమోసా, చిప్స్ ప్యాకెట్, వాటర్ బాటిల్, ఐస్ క్రీమ్ దొరుకుతున్నాయి, కానీ రేట్లు చాలా బేవత్సంగా ఉన్నాయి. అదే సమోసా 50 రూపాయలు ఒక సమోసా, 2 సమోసా, ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చాను. దాంతోనే అలా మేనేజ్ చేయండి రా అని చెప్పాను. వాళ్ళు మాత్రం అస్సలు ఏమీ పట్టించుకోకుండా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అప్పుడు అనుకున్నాను మనసులోని, ఇందాక మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారని. చాలా బలవంత పెట్టితేనే కానీ స్టేడియంకి రాలేదు. ఇప్పుడు అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు, అంత బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. సరేలే, మనకు కావాల్సింది ఇదే కదా, ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇద్దామన్న ఉద్దేశంతోనే కదా తీసుకొచ్చాం, దానికి తగ్గనే ఎంజాయ్ చేస్తున్నారని ఫీల్ అయ్యాను. ఈ లోపు అలాగే స్టేడియం వైపు చూసేసరికి సన్సెట్ అవుతుంది. తెలుసు కదా, మన విశాఖపట్నం అంటేనే అనేక అందాలు ఉంటాయని. అందులోని ఇలా కొండల మధ్యలోంచి సూర్యుడు ఇలా అస్తమిస్తుంటుంటే చూడడానికి ఆ విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. మన వైజాగ్ని ఊరికనే అనలేదు సిటీ ఆఫ్ డెస్టినీ అని. 3 గంటల నుంచి మ్యాచ్ సాగుతున్న మా వాళ్ళు ఉత్సాహం ఊపు ఏమీ తగ్గలేదు. అదే ఊపు ఉత్సాహం కొనసాగిస్తున్నారు.
ఇదిగో రవి బ్రో, అసలు దీని అంతటికీ మూల కారణం మనోడే టికెట్లకి తీస్తాను, వెళ్దాము, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్, మీరు ఎప్పుడు చూడలేదు కదా, అద్భుతంగా ఉంటుంది రండి అని చెప్తే బయలుదేరాము. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ బెస్ట్ మ్యాచ్ అవ్వే విధంగా మన వాళ్ళు ఎక్కడా తగ్గకుండా సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. 300+ స్కోర్ చేశారు బీభత్సంగా. ఫస్ట్ నుంచి ప్రతి ఓవర్లో బౌండరీస్ కొట్టడం వల్ల వీళ్ళకి కూడా ఫుల్ ఎంజాయ్మెంట్, ఫుల్ బీటు ఇవన్నీ కూడా కుదిరాయి. ఫస్ట్ మ్యాచ్ ఇంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. ఇది 300 స్కోర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు మా వాళ్ళు. ఎక్కడ బోర్ కొట్టకుండా మ్యాచ్ ఆడడం కూడా మనకి ఈరోజు చాలా ప్లస్ అయింది. ఇంక వీళ్ళందరూ ఎక్కడా తగ్గకుండా మొత్తం ఆల్అౌట్ అయ్యే వరకు మొత్తం ఇదే ఊపిని ఉత్సాహాన్ని కంటిన్యూ చేశారు. ఎక్కడ కూడా లాస్ట్ వరకు తగ్గలేదు. ఆ ఎంజాయ్మెంట్ అలా ఉంటే మీరైనా ఎంజాయ్ చేయాలని చెప్పి పక్షులన్నీ స్టేడియం చుట్టూ తిరిగి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోగానే ఫొటోస్ తీసుకున్నాం, బయటికి వెళ్ళి ఏమన్నా తినేసి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పారు. ఎందువల్లంటే పిల్లలు కదా అంతవరకు ఉండలేరనే ఉద్దేశంతో మేము కూడా మన ఇన్నింగ్స్ అయిపోయింది కదా, తర్వాత ఇన్నింగ్స్ ఇంట్లో టీవీలో చూసుకోవచ్చు అని చెప్పి అందరం బయటకు వచ్చేసాం. వెరీ గుడ్ వదిలి గారు, ఫస్ట్ టైం మీరు స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ చూసారు కదా, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. నేను లైఫ్ లో ఫస్ట్ టైం స్టేడియంకి రావడం, వచ్చినప్పుడు అనుకున్నాను చాలా పొరగొడుతుందేమని. లోపల ఎంజాయ్ చేసాం, సూపర్ 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 గా. ఒక్కొక్క వికెట్ కి, ఒక్కొక్క 6 కి 4 కి సూపర్ ఎంజాయ్ చేసాం. సూపర్ సూపర్ సూపర్. మన వైజాగ్ లో ఉమెన్స్ క్రికెట్ కి ఎంత క్రేజ్ ఉందో నాకు తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం రావడం. లేదండి చాలా సార్లు వచ్చే వాళ్ళవి. అసలు సూపర్ సూపర్ సూపర్. శృతి మందాన 80 కొట్టడం హైలైట్. ఆ 4లు 6లు టోటల్ స్కోర్ 330. మ్యాచ్ చూసుకొని అలా పిల్లల్ని రుషికొండ బీచ్ తీసుకొచ్చాను. కొంచెం అలా సరదాగా స్పెండ్ చేసి ఒక పావు గంట స్పెండ్ చేసి బయటనే ఏమైనా స్నాక్స్ తినిపించేసి ఇంటికి తీసుకెళ్తాను. సో ఈ రోజంతా సండే మొత్తం ఇలా గడిచింది, హ్యాపీగా సరదాగా మొత్తం.